నమస్తే. సో భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు మోసపోరు. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి స్థలం మీద పెట్టుబడి పెట్టాలని అందరికీ ఉంటుంది. ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఒక ల్యాండ్ కొనాలి, ఇల్లు కొనాలని డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అపార్ట్మెంట్ ధరకి ఒక మంచి విల్లా ఎవరిస్తున్నారంటే జేఎం గ్రూప్ అండ్ విజయ ఇన్ఫ్రా వారు సంయుక్తంగా నిర్మించిన నిర్మలా ట్యాంకిల్ విల్లాస్ గౌరవెల్లిలో ఉన్నాం. సో చూసారు కదా ఎంత భాష అయినవుతుందో పేరు. ఈ ప్రాజెక్ట్ కూడా అలాగే ఉంది. చాలా తక్కువ టైంలో ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు లాంచ్ చేశారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది అనమాట. సో రీసెంట్ గానే 10th యానివర్సరీ ఈ గ్రూప్ వారు సెలబ్రేట్ చేసుకున్నారు. 10th యానివర్సరీ అంటే నార్మల్ విషయం కాదు. విత్ ఇన్ 10 years లో 17 వెంచర్స్ వేయడం జరిగింది. అండ్ 2000 వరకు కూడా వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ ఈ నిర్మలా ట్యాంకిల్ విల్లాస్ స్పెషాలిటీస్ ఏంటి, కనెక్టివిటీ ఏంటి, హైలైట్స్ ఏంటి అనేవి లోపలికి వెళ్ళి మనం ఆ విల్లాని చూద్దాం. అసలు అపార్ట్మెంట్ ధరకి విల్లాని ఎలా కట్టారు, సో అందరూ అఫోర్డబుల్ అయినా, సో లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. కమాన్. లోని ది బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. ఎందుకు చెప్తున్నానంటే, సో ఏదైనా ఒక స్థలం మనం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఒక విల్లా కొనాలన్నా, ఏం చేయాలన్నా కూడా పర్మిషన్ ఉందా లేదా అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలా పర్మిషన్స్ రాకపోవడం, తర్వాత ఇది తీసుకున్న తర్వాత ఇబ్బందులు పడడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ నిర్మలా ట్యాంకిల్ విల్లాస్ కి మాత్రం అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, రేరా పర్మిషన్స్ తో ఈ విల్లాస్ ని లాంచ్ చేశారనమాట. ముఖ్యంగా హెచ్ఎండిఏ కమిషనర్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. 100% అన్ని పర్మిషన్స్ తో, ఎటువంటి ఇబ్బంది లేకుండా, లోన్ ఫెసిలిటీస్ తో మనకి ఈ విల్లాస్ ని, నిర్మలా ట్యాంకిల్ విల్లాస్ ని జేఎం గ్రూప్ అండ్ విజయ ఇన్ఫ్రా వారు మనకు అందిస్తూ ఉన్నారు. సో మిగతా డీటెయిల్స్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అట్ ప్రెసెంట్ మనం నిర్మలా ట్యాంకిల్ విల్లాస్ లో ఉన్నాం. ఇక్కడే అపార్ట్మెంట్ ధరలో విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విల్లాస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ జక్కుల మలేష్ గారు. సో ఆయన అడిగి అసలు ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దానికంటే ముందు, ఎందుకంటే వాళ్ళు 10 years ని చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఒక 2000 వరకు వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి, సో ఒక కస్టమర్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. వారిని ఎలా ఒప్పించారు, వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసి ఒక 10 years నుంచి ఒక 17 వెంచర్స్ చేశారంటే మామూలు విషయం కాదు. సో ఎండి అండ్ చైర్మన్ మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 10 years ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గానీ ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఒక అందరి దగ్గర ఒక నమ్మకాన్ని చూరగొనడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో కంగ్రాచులేషన్స్. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు 10 years? చాలా చాలా బాగా అయిందండి. మన సెలబ్రేషన్స్ కి మనం అన్ని చేసిన అప్రూవల్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్. హెచ్ఎండిఏ కమిషనర్ గారే మన వేడుకకు 10 years సెలబ్రేషన్స్ కు రావడం జరిగింది. వారితో పాటు చాలా ముఖ్యమైన అతిథులు వచ్చి మమ్మల్ని ఇంప్రెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ స్థాయికి రావడానికి మా బ్యాక్ ఎండ్ కస్టమర్స్, వాల్యుబుల్ కస్టమర్స్. ఎందుకంటే గతంలో మేము అందించినటువంటి వెంచర్స్ లో అతి తక్కువ ప్రైజ్ కు ఇచ్చిన వెంచర్లు ఈరోజు వాళ్ళకు సుమారుగా 5 to 10 times అయిన వెంచర్స్ కూడా ఉన్నాయి. వాల్యూ 5,000 కు తీసుకున్న ప్లాట్ ఈరోజు 50,000 ప్లస్ కాస్ట్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అప్రిసియేషన్ ఉన్న ప్లాట్స్ ను, వెంచర్స్ ను అందించినాం. కాబట్టి కస్టమర్స్ ఇప్పుడు మా వెంట ఉన్నారు. మీరన్నట్టుగా ఈ 16 వెంచర్స్ ను ఇన్ స్పాన్ ఆఫ్ 10 years లో సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేయడం జరిగింది. నౌ 17th one మనం ఉన్నటువంటి నిర్మలా ట్యాంకిల్ విల్లాస్. ఇది ఎక్స్క్లూజివ్లీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, విల్లా ప్రాజెక్ట్. దీంట్లో వచ్చేసి 110 విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు. అది
ఓకే సార్, అది దానికంటే ముందు అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక కంపెనీకి పెట్టాలి, లేకపోతే అందరికి ఒక మంచి ప్రాజెక్ట్ అందించాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? ప్రతి ప్రొఫెషన్ కు సెలెక్ట్ చేసుకొని రావచ్చు, కాకుంటే నేను ఈ ప్రొఫెషన్ ను సెలెక్ట్ చేసి రాలేదు. ప్రీవియస్ లో నేను ఒక కార్పొరేట్ విద్యా సంస్థలలో లెక్చరర్ గా సుమారుగా 14 years పనిచేయడం జరిగింది. తర్వాత ఈ ఫీల్డ్ కు ఇంకేదన్నా ఒక సర్వీస్ సెక్టర్ లో మనం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కు రావడం జరిగింది. అదే దానిలో భాగంగానే 2014 లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. బాగా నచ్చింది ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 10 సార్. సో ఎందుకు అక్కడే చూస్ చేసుకున్నారు జేఎం గ్రూప్ వాళ్ళు? సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఈ రోజు హైదరాబాద్ కే ఐకానిక్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు అంటే రేపు రాబోయే రోజుల్లో ఒక సుమారుగా ఒక 5 లక్షలకు గజం ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం వెస్ట్ జోన్ లో కోకాపేట వెరీ రీసెంట్లీ మనం ఈ చూడడం జరిగింది. అప్పుడు మనకు 3.5 లక్షలు అక్కడ ఆల్రెడీ గజం ధర ఉన్నది. ఇది రేపు మిగిలిన అన్ని ఎగ్జిట్లకు కూడా ఉంటది. ఎస్పెషల్లీ మీరు అడిగినట్టు ఎగ్జిట్ నెంబర్ 10 అనేది జేఎం గ్రూప్ అడ్డాగా మారింది. ఎందుకంటే మన ఎక్కువ వెంచర్లు అన్ని వచ్చేసి సరౌండెడ్ బై ఎగ్జిట్ నెంబర్ 10. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇది భద్రాచలం హైవే అని న్యూ కమింగ్ ఒక నేషనల్ హైవే. ఆ ఫేసింగ్ లో మనకి చాలా వెంచర్లు ఉన్నాయి. ఈ ఎగ్జిట్ నెంబర్ 10 కి వెరీ నియర్ బై మనకు విజయవాడ హైవే ఉన్నది. జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో ఉన్నది. ఇది మనకు ఆంధ్ర గేట్ వేగా చెప్పొచ్చు. విజయవాడ హైవేలో కూడా చాలా మనకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక 7-8 minutes జర్నీలో మనకు పోచారం ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత వరంగల్ హైవే గట్కేసర్ జంక్షన్ ఉన్నది. ఇది సుమారుగా ఈ 3 నేషనల్ హైవేలు కూడా 12 kilometers డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇన్ని 3 నేషనల్ హైవేల అనుసంధానం. తర్వాత మనకు ప్రజెంట్ మెట్రో అనేది చాలా పెద్ద ప్రాజెక్టు హైదరాబాద్ కి. ఆ మెట్రో కలిగి ఉన్న జంక్షన్ లో మనకు ఎల్బీ నగర్ ఒకటి ఉన్నది, ప్రజెంట్ నాగోల్ ఉన్నది. దానికి సుమారుగా ఇది 10 to 15 minutes జర్నీ. కాబట్టి మెట్రో కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉన్నది, హైవే కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి అందరికీ దీన్నంతా మించి అందుబాటు ధరలో ఉన్నది. కాబట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్నది. కాబట్టి ఒక సామాన్యుల వాళ్లకు కావలసిన ప్లాట్స్, తర్వాత హౌజెస్, విల్లాస్ అందించడానికి జేఎం గ్రూప్ ఉన్నది. కాబట్టి ఇది ఎగ్జిట్ నెంబర్ 10 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇల్లు అంటే ఇల్లు, ఫ్లాట్ అంటే ఒక ఎల్బీ నగర్ ఏరియాలో ఒక ఫ్లాట్ కొనాలంటే సుమారుగా 1 కోటి నుంచి 1,50,00,000 ఉన్నది. తర్వాత ఇంకా కొంచెం లగ్జరీగా చూస్తే 2 CR మినిమం బడ్జెట్ గా మారింది. ఆ బడ్జెట్ లో విల్లాను అందించాలనే ఒక ప్రధానమైన కాన్సెప్ట్ తోటి మన ఈ వెంచర్ ను డిజైన్ చేయడం జరిగింది. విల్లాస్ అంటేనే ఆ పేరు చాలా లగ్జరీ సౌండింగ్ ఇస్తా ఉంటుంది. విల్లా అనగానే అబ్బా అన్న ఫీలింగ్ వస్తుంది, అబ్బో అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. బట్ ఈ విల్లాస్ మీరు అపార్ట్మెంట్ ధరకి అందిస్తూ ఉన్నారు. సో నార్మల్ గా ఏ ప్రాజెక్టులు చూసుకున్నా ORR కి అవతల కొంచెం దూరం పీస్ఫుల్ ఏరియా అది ఇదని చెప్తూ ఉంటారు. బట్ మీరు ఇన్సైడ్ ORR లో మంచి కాస్ట్ లో అపార్ట్మెంట్ ధరలో విల్లాస్ అందిస్తూ ఉన్నారు. సో చుట్టూ కనెక్టివిటీ గురించి ఏం చెప్తారు? మనది వచ్చేసి నాగోల్ నుంచి ORR ఎగ్జిట్ నెంబర్ 10 ను కనెక్ట్ చేసే రేడియల్ రోడ్ ఫేసింగ్ లో మన ప్రాజెక్ట్ వచ్చేసి ఉన్నది. ఇది యాక్చువల్ గా మనకు విల్లా అంటే పీస్ఫుల్ గా ఉంటది. మనకు ఆ మెయిన్ రోడ్ నుంచి ఆ మినిమం ఆ డిస్టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత ORR నుంచి 1 kilometer ఇన్సైడ్ ఉన్నది. ORR ఎగ్జిట్ కనెక్టివిటీ ఉన్నది. తర్వాత ఇక్కడ నియర్ బై కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉన్నది. తర్వాత యూనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది. తర్వాత నారాయణ చైతన్య కాలేజీలు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడే వెరీ నియర్ బై 2-3 kilometers రేడియస్ లో ఉన్నది. తర్వాత మనకి ఇంకా కావాల్సింది మెడికల్ హబ్. మనకు ఎయిమ్స్ ఇక్కడ నుంచి 15 kilometers జర్నీ. ఎయిమ్స్ 15 minutes లో వెళ్ళొచ్చు. తర్వాత జాబ్ చేయడానికి IT సెక్టర్లు
హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైన వెస్ట్ జోన్ లో ఫస్ట్ ఐటీ సెజ్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఐటీ సెజ్ గా మనకు 464 ఎకరాల్లో ఇన్ఫోసిస్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఐటీ సెజ్ గా ఆదిబట్ల సెజ్ను పిలుస్తారు. అది కూడా దాదాపు ఇక్కడికి 15 కిలోమీటర్స్ 15 మినిట్స్ జర్నీలో ఉన్నది. తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ కావచ్చు, రంగారెడ్డి కలెక్టర్ కావచ్చు, తర్వాత అదే విధంగా ఫ్యాబ్ సిటీ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, తర్వాత నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు మనకు చాలా సరౌండెడ్ బై నియర్ బై ఉన్నాయి. తర్వాత లార్జెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ఇండియా రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా నిమిషాల దూరంలో ఉన్నది. తర్వాత అన్ని 3 హైవేల అనుసంధానం, అదేవిధంగా ఎయిర్పోర్ట్. తర్వాత ఇక్కడి నుంచి ఎగ్జిట్ ఉన్నది కాబట్టి మనం సుమారుగా 30 to 40 మినిట్స్లో హైదరాబాద్లో ఏ ప్లేస్కైనా మనకు సులభంగా సింపుల్గా రిస్క్ లేని జర్నీతో త్రో ఓఆర్ఆర్ అనేది మనం చేరుకోవచ్చు. కాబట్టి కనెక్టివిటీ పరంగా చాలా బెస్ట్. కావలసిన అన్ని హంగులు ఇక్కడ నియర్ బై ఉన్నది. తర్వాత మన విల్లా కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నది అనేది మేము ఏ విధంగా ఏ టెక్నిక్స్ వాడి ఇప్పుడు ఈ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాలను నిర్మిస్తున్నాం అనేది మనం చూద్దాం. ఓకే సార్, నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. అసలు విల్లాస్ అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటా ఉంటాయి కదా, బట్ వీళ్ళు ఎలా డిజైన్ చేశారు అనేది చూసేద్దాం. అదండి. సో జేమ్ గారు, నార్మల్ గా ఏదైనా విల్లా అన్నారు అనుకోండి, సో ముందు నుంచే మనం బుక్ చేసుకుని వాళ్ళు మన చేతికి హ్యాండ్ ఓవర్ చేసేసరికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 years పట్టేస్తుంది. విల్లా కాబట్టి అన్ని రకాల అన్ని సెట్ చేసుకుని మన చేతికి ఇచ్చేసరికి. బట్ మీరు మీ ప్రాజెక్ట్ చూసాము, ఆల్మోస్ట్ ఒక 80% వరకు కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. మోడల్ విల్లాను కూడా చేశారు. ఇది కూడా వితిన్ 6 months లో. సో ఇంత ఫాస్ట్ గా మీరు కన్స్ట్రక్షన్ ఎలా చేయగలుగుతున్నారు? మీ స్ట్రెంగ్త్ ఏంటి? సో దాని గురించి ఒకసారి. ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తే 24/7 వర్క్, 450 మెంబర్స్ ఇక్కడ రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నాం. తర్వాత ప్రొఫెషనల్ టీము దాదాపు ఒక 25 మెంబర్స్ ఎక్స్ట్రీమ్లీ టెక్నికల్ టీం పనిచేస్తా ఉన్నాం. తర్వాత ఒక మనకు ఆర్కిటెక్చర్ వచ్చేసి ఒక 45 years ఎక్స్పీరియన్స్. గతంలో తను ముంబై ఎయిర్పోర్ట్, తర్వాత ఒక వేరే అదర్ మేజర్ కంట్రీస్లో వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ ఇంజనీర్, తర్వాత మిగిలిన స్ట్రక్చరల్ ఇంజనీర్, తర్వాత మిగిలిన కాంట్రాక్టర్స్ అందరు కూడా, టెక్నీషియన్స్ అందరు కూడా ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్ ఉన్నారు. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాజెక్ట్కి సిఇఓగా, ప్రాజెక్టు డైరెక్టర్గా మా మిత్రుడు ప్రసాద్ సింగం. తను ఎక్స్పీరియన్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ప్రపంచానికే తలమానికం దుబాయ్. ఆ దుబాయ్లో 19 years హైరైజ్డ్ టవర్స్, విల్లాస్, మాల్స్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేశారు. వాళ్ళకి చాలా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. తను చేసిన డిజైన్స్, ఆ ప్రాజెక్టు, అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇక్కడ దిగ్విజయంగా దీన్ని మీరు అన్నట్టు 80-85% కన్స్ట్రక్షన్ అనేది ఆల్రెడీ ఒక 15-20 వరకు ఉన్నది. తర్వాత టోటల్లో 50% కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి అంత ఫాస్ట్గా జరగడానికి కారణం మా సిఇఓ గారు. తను మీకు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకే సార్, చూద్దాం.
సరే ఇప్పుడు నార్మల్ గా విల్లాస్ అంటేనే ఓవర్ హెడ్ వాటర్ సిస్టమ్ అందరికి బాగా అలవాటు. మీరు కొంచెం డిఫరెంట్ వాటర్ సిస్టమ్ గురించి చెప్పారు. సో అదేంటి మనం ఇక్కడ ఇండియాలో యూజ్ చేసే వాటర్ సిస్టమా లేకపోతే ఎక్కడైనా చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది అడ్వాన్స్ అన్నమాట. ఇండియాలో చాలా ప్లేస్ లో యూజ్ చేస్తున్నారు, హైదరాబాద్ లో కూడా చేస్తున్నారు ఇన్ఫాక్ట్. బట్ దిస్ ఇస్ అ క్వాలిటీ టు ప్రాజెక్ట్ అనమాట. ఓకే. ఒరే ట్యాంక్ వల్ల ఏంటంటే ద ఫ్లో ఫస్ట్ వచ్చిన విల్లాకి లాస్ట్ వచ్చిన విల్లాకి మనం దాన్ని కంట్రోల్ చేయలేం. దట్ షుడ్ గో విత్ ద గ్రావిటీ అన్నమాట. ఇప్పుడు మనం చెప్పేది అండర్ గ్రౌండ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్యాంక్ ప్లేస్ మిగిలింది. అది కాకుండా దాని నుంచి పంపింగ్ సిస్టమ్ అన్నమాట. ఫస్ట్ విల్లా నుంచి లాస్ట్ విల్లా వరకు మనం కంప్లీట్ ప్రెషర్ మానిటర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. ఏ విల్లాకి ఎంత ప్రెషర్ ఇవ్వాలి మెయిన్ గేట్ లో, ఆ ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్స్ అన్ని పెట్టేసి పంపింగ్ సిస్టమ్ అన్నమాట. ఆటోమేటిక్ పంప్ అవుతా ఉంటుంది. సో ఇట్స్ అడ్వాన్స్డ్ సిస్టమ్ కంపల్సరీ ఫ్యూచర్ లో అందరూ అడాప్ట్ చేయాల్సింది. ఓకే. సో ఇంకొక మెయిన్ క్వశ్చన్, మీరు బ్యానర్ లో కూడా పెట్టారు 22+ అమ్యూనిటీస్ అని చెప్పి. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు విల్లా ఓనర్స్ కి? సో మనం యాక్చువల్ గా చెప్పా కదా ఇందాక, మీరు అన్నట్టు క్వాలిటీస్ ఒకటి ఎక్స్టర్నల్ క్వాలిటీస్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, అవుట్ సైడ్ అవర్ విల్లా ఏరియా. ఇంకొకటి ఇన్సైడ్ అనమాట. ఇప్పుడు మన విల్లాకి ఎట్లా కంప్లీట్ చేసాము అంటే, ఎట్లా క్యాల్కులేట్ చేసాము అంటే, వన్స్ కమింగ్ టు స్టెప్ ఇన్ టు ద విల్లా, ఇంకా వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్ కి ఎట్లాంటి దాన్ని కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి. దట్ కమ్స్ అండర్ బాంకెట్ హాల్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 స్క్వేర్ యార్డ్ లో 20,000 SFT తో కడుతున్నాం. ఇట్స్ కంటైన్స్ 4 floors. బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఎవరికైనా గెస్ట్లు వస్తే వాళ్ళని పడుకోవడానికి కావాల్సిన ప్లేస్ ఉంది. ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, రన్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్. ఇవి కాకుండా మనకి గ్రోసరీస్, సెలూన్, ఫార్మసీ, ATM. సో ఇట్లా డిఫరెంట్ చైల్డ్ కేర్ సెంటర్, సో యోగా సెంటర్, బతుకమ్మ ఆడుకోవడానికి ప్లస్ వాటర్ వేయడానికి కావాల్సిన ఆ ప్లేస్ కూడా ఉంది. సో కంప్లీట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. Until and unless if they wanted to go for a major, like college కి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి, హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి, ఇంకేమైనా ట్రావెల్ చేయాలంటే బయటకు వెళ్ళాలి. మన పరిధి దాటిని వెళ్ళాలంటే మనకి 2-3 పార్క్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న పిల్లలకి పార్క్స్ ఉన్నాయి, పెద్ద వాళ్ళకి కూడా, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా పార్క్ ఉంది. సో దే కెన్ సిట్ అండ్ ఎంజాయ్ రిలాక్స్ ఇన్ ద ఈవినింగ్ టైం. అట్లా. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ద మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఆల్సో క్యారీ ద మోస్ట్ పార్ట్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్. కంప్లీట్ 9 acres లో ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉందో, అవెన్యూ ప్లాంటేషన్, రోడ్ సైడ్ ఉండే ప్లాంట్స్ కానీ, పార్క్ లో ఉండే ప్లాంట్స్ కానీ, మనం సజెస్ట్ చేసే ఇంట్లో పెట్టే ప్లాంట్స్ అన్ని ఇండియన్ నేటివ్ ప్లాంట్స్ ని పుష్ చేస్తున్నాం. ఇండియన్ నేటివ్ ప్లాంట్స్ అంటే 1000 years బ్యాక్ నుండి వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఎట్లా పెరిగాయి. దట్ కంటైన్స్ మెడిసినల్ ప్లాంట్స్, ఇవేంటి పర్ఫ్యూమ్ ఇచ్చే ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, అట్లాంటి సీజనల్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కవర్ చేస్తున్నాం. లైక్ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లాంట్స్ ప్లస్ మనకు మెడిసినల్ ప్లాంట్స్ ప్లస్ ఏ పెస్టిసైడ్స్ లేకుండా దానికి పెరిగి ఉండేలాగా పెంచుకోవడానికి కావాల్సినట్టుగా చేస్తున్నాం. సో అంతా అయిపోయిన తర్వాత, అందరికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సెక్యూరిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ. నా మీరే చూస్తున్నారు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లోనే మనం 80% ఆఫ్ ద కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ విత్ రిటైనింగ్ వాల్ అన్నమాట. ఏ బ్లాక్ వర్క్ తో కాదు, కంప్లీట్ సిమెంట్ స్ట్రక్చర్ తో మనం కాంపౌండ్ వాల్ వేస్తున్నాం. 12 feet హైట్స్ తో కాంపౌండ్ వేస్తాము, మళ్ళీ దానిపైన సోలార్ ఇస్తాం. సో ఎక్స్టర్నల్ సోర్స్ బయటికి రావడానికి అసలు ఛాన్స్ లేదు. ఓకే, ఇన్ కేస్ అడ్వాన్స్ గా ఏం చేస్తున్నాం అంటే, మనకు 24/7 100% సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి కూడా. అవి కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఇంకా బెటర్ గా ఉంటుంది. మనకు సెక్యూరిటీ గేట్స్ ఉన్నాయి, సెక్యూరిటీ పీపుల్ దగ్గర నుంచి CCTVs ఎట్లా మానిటర్ చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్ అన్నమాట. ప్రతి విల్లా మెయిన్ గేట్ కంట్రోల్ చేస్తూ ఉండే CCTV మన మెయిన్ గేట్ లో కనెక్ట్ అయ్యి ఆ సెక్యూరిటీ పర్సనల్ దగ్గర డిస్ప్లే అవ్వాలి. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కామెంట్ కానీ, ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే, పోలీసులు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోకుండా ముందు గేట్ దగ్గర ఆగి ఆ సిస్టమ్ ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళేలాగా, ప్రతిసారి పోలీసులు వచ్చేసి డిస్టర్బ్ చేసుకునేలాగా కాకుండా మేము ప్లాన్ చేస్తున్నాం. సో అది కూడా అండర్ వే. విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ విల్ గివ్ ఇట్ టు దట్ ఆల్సో. మీ JM గ్రూప్ ప్రాపర్టీస్ ని ఎందుకు కొనాలి? ఇన్ని చెప్పారు, ఓకే, అయినా క్వశ్చన్ ఇస్తారు. నేనేమంటున్నానంటే, మీరు ఆల్వేస్ టెలింగ్, ఇది కస్టమర్స్ ఎప్పుడు వచ్చి కూర్చునే ప్లేస్, ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్లేస్. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే కొంటారు. మనమే కస్టమర్ అనుకో. ఐ వాజ్ ఇన్ దుబాయ్ ఆల్మోస్ట్ 19 years. నేను కూడా చాలా కొన్నాను. సో ఐ నో ద ఫీలింగ్. మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు మన ఫీలింగ్ ఏంటి, మన మెంటల్ థాట్స్ ఎట్లా ఉంటాయి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా గైడ్ చేస్తారు, అసలు సైట్ లో మనకి ఏం నచ్చుతాయి అనేది మనకు తెలుసు. కాబట్టి వీఆర్ నాట్ గైడింగ్ ఎనీ రాంగ్ థింగ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ టైటిల్,
ఓకే ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో 100% క్లియర్ టైటిల్, ఓకే అమ్యూనిటీస్ ఏవైతే చెప్తున్నామో 100% ఇవ్వవలసిందే. కన్స్ట్రక్షన్ స్టేజ్ మీరు చూస్తున్నారు, 50 అండర్ కన్స్ట్రక్షన్, రిమైనింగ్ 50 గోయింగ్ టు బి స్టార్ట్. మోకప్ అని చెప్పా కదా, ఇది ఆల్రెడీ యాక్చువల్లీ మనం ఈ డిస్ప్లేనే మీరు బాగుంది అన్నారు, న్యాచురల్ గానే బాగుంది, వచ్చిన ప్రతి క్లయింట్ ఇదే బాగుంది అంటున్నారు, అయినా వీ కెప్ట్ ఆన్ హోల్డ్, మళ్ళీ ఇంకోటి చేస్తున్నాం. సో ద క్వాలిటీ ఎంత అయితే ఇస్తామో అంత అట్రాక్ట్ అవుతారనే నమ్మకం గట్టిగా ఉంది. దానివల్ల జేఎం గ్రూప్ డెఫినెట్ గా వస్తారు, చూస్తారు. ఇఫ్ దే వాంటెడ్ టు హ్యావ్ అ సెకండ్ థాట్ ఆల్సో, నో ఇష్యూ. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా విల్లా అనేది ఒక డ్రీమ్. అపార్ట్మెంట్ లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్న ఇండివిజువల్ గా ఉండాలి, లేకపోతే మనకంటూ ఈ సరౌండింగ్స్ అన్ని మనవి అన్న ఫీలింగ్ రావాలంటే విల్లా తీసుకుంటా ఉంటారు. బట్ దాన్ని మీరు అపార్ట్మెంట్ కాస్ట్ ఇస్తున్నారు. సో కాస్ట్ ఎంతో మేము తెలుసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ 7,500, అబ్సల్యూట్లీ Square feet. ప్రైస్. స్క్వేర్ ఫీట్ కి 7,500. ఇట్స్ అబ్సల్యూట్లీ కాంపిటేటివ్ ప్రైస్ ఎట్ దిస్ మూమెంట్ అన్నమాట. ఓకే బట్ స్టిల్ మా జిఎం గ్రూప్ ప్రాపర్టీస్ 10th ఇయర్ యానివర్సరీ జరిగింది లాస్ట్ 15th కి. దాంట్లో భాగంగానే ఈ విల్లాని అఫీషియల్ గా లాంచ్ చేసాము. 500 డైరెక్ట్ గా డిస్కౌంట్ ఇస్తున్నాం. అండ్ వీఆర్ ఇన్ టు ద మార్కెట్ డైరెక్ట్లీ టు ద పీపుల్ అనమాట. సో దర్ ఇస్ నో కైండ్ మీడియేటర్స్ అండ్ అట్లాంటి ఏమీ లేవు. డైరెక్ట్ గా మేమే పీపుల్ అప్రోచ్ అవుతున్నాం. మీరే సేల్ చేస్తున్నారు త్రూ మెనీ కైండ్ ఆఫ్ మీడియంస్. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ఇస్తున్నాం. మన దగ్గర 3 వేరియంట్స్ ఉన్నాయి, 2,700 SFT, 3,000 SFT, 4,000 SFT. ఓకే సో మినిమం వచ్చేసి మనం 1.8, 1.9 లో ఒక విల్లా 100% గా మీరు చూసింది వచ్చేస్తుంది. సో ఇది ఎంత? ఇది 4,000 SFT, ఓకే 234 స్క్వేర్ యార్డ్ అనమాట. ఓకే, సో చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ లో నిజంగా పేపర్స్ కే పరిమితం చేస్తారా, లేకపోతే ఓన్లీ గ్రాఫిక్స్ చూపిస్తారా అని కాకుండా చాలా వరకు 80 to 85% ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అండ్ చాలా చాలా బాగున్నాయి. తక్కువ కాస్ట్ లో, నేను మళ్ళీ ఇది నోట్ చేస్తున్నాను, అపార్ట్మెంట్ కాస్ట్ లో ఒక విల్లాని అందిస్తున్నారు, ఒక నమ్మకమైన ప్రాజెక్ట్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. వన్ మోర్ థింగ్, మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. సో వి కెన్ గో అప్రాక్సిమేట్లీ 90% వరకు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. సో ఎవరైనా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దే కెన్ షేర్ దేర్ డీటెయిల్. వాళ్ళకి వచ్చే ముందే మనం అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తీసుకెళ్ళొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనకు 3D వీడియోస్ కూడా ఉన్నాయి, దట్ విల్ బి ఆల్సో డిస్ప్లేడ్ వెరీ సూన్ అన్నమాట. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ క్లారిఫైడ్. ఓకే, చూసారు కదా, ఇటు మేనేజింగ్ డైరెక్టర్, అటు CEO, అండ్ అలాగే మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్ట్ ని చూసాం. నిజంగా చాలా వర్తబుల్. ఇప్పటి వరకు 80% వరకు కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోయింది. మీరు వచ్చి చూస్ చేసుకోవడమే లేట్. యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అపార్ట్మెంట్ కాస్ట్ కి ఒక విల్లాను అందిస్తూ ఉన్నారు. అండ్ హై టెక్నాలజీ యూజ్ చేసి అన్ని ఎమ్యూనిటీస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఇంకెటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళు చాలా చక్కగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక మంచి అంటే ఇన్నర్ ORR కి దగ్గరలో చుట్టూ అన్ని రకాల ఫెసిలిటీస్ తో, ఇటు హైవేలు లైక్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, మనకు కావాల్సిన అన్ని కూడా చుట్టుపక్కలే ఉన్నాయి. సో ఏదో పేపర్స్ కి పరిమితం అవ్వకుండా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వాళ్ళు. చాలా బాగుంది. కింద స్క్రోల్ అవుతున్న డిస్ప్లే నెంబర్ కి కాల్ చేస్తే ఎటువంటి డౌట్ ఉన్నా మీకు క్లియర్ చేసేస్తారు. చూస్తూనే ఉండండి NTV.